అత్తగారు ఎవరైతే ఉన్నారో అదే తన కూతురికి అల్లుడు హెల్ప్ చేస్తేనేమో అల్లుడు మంచివాడు, నా కూతురు అదృష్టవంతురాలు అంటారు. అదే ఒకవేళ కొడుకు కోడలికి హెల్ప్ చేస్తే భార్య చెప్పినట్టు వింటున్నాడు, ఆమె చెప్పు చేతుల్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారని కొంతమంది కూడా అంటున్నారు. మరి ఈ విధమైనటువంటి థింకింగ్ ఏంటి అసలు? అంటే నాకు తెలిసి అది కొడుకు మీద ఉన్న పొజెసివ్నెస్ తోటి, కూతురు మీద ఉన్న పొజెసివ్నెస్ తోటి వస్తుంది. ఎవరైతే కోడలుగా వచ్చారో, అల్లుడుగా వచ్చారో వాళ్ళని ఇంకా తమ పిల్లలుగా యాక్సెప్ట్ చేయనంత కాలం ఇలానే ఆలోచిస్తాం. ఒకవేళ మన పిల్లలు మన వాళ్ళే, వాళ్ళు నీకు పుట్టకపోయినా నీ పిల్లలు అన్నట్లుగా చూసుకోగలిగితే ఆ అత్తగారు డెఫినెట్గా మార్పు వస్తుంది. అలా చూస్తున్న మంది చాలామంది ఉన్నారు, అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు పెరిగారు సంఖ్య. కానీ ఇంకా స్టిల్ ఉందండి. మనకు వచ్చే చాలా కేసెస్లో, ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో ఇలాంటివే ఎక్కువ వస్తాయి ఇష్యూస్. మా ఆయన మంచివి అయినా కానీ మా అత్త మంచిది కాదు అనేది వస్తాయి. సో ఇలాంటివి ముఖ్యంగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఆయన కొట్టినా కూడా ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్త అన్నదన్నే ప్రాబ్లం మటుకు చాలా ఉంటుంది. అది న్యాచురల్ ఏమో. ఎందుకంటే మనం అత్తగారింటికి వెళ్ళేటప్పుడే అమ్మో మీ అత్తతో జాగ్రత్త, మీ అత్తగారు ఇట్లాంటిది, అమ్మో ఇలా మాట్లాడింది పెళ్ళిలో జాగ్రత్తగా ఉండవే అని ఎవరో ఒకళ్ళు పాసింగ్ కామెంట్ చేస్తారు. ఆ పాసింగ్ కామెంటే కానీ అది చాలా మైండ్లో ఉండిపోతుంది వీళ్ళకి. అందుకనే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. ఎలాగ అడ్జస్ట్ అవ్వాలి, ఎలాగ వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించుకోవాలి, ఇవన్నీ చిన్న స్కిల్స్, లైఫ్ స్కిల్స్. అవసరం లేదా నో అని చెప్పగలగాలి. తర్వాత ప్రేమగా ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవంగా చూసుకోవాలి, ఇలాంటివి కొన్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పియాలి. పెద్దలంటే గౌరవం ఉండాలి. అప్పుడు ఎంత వాళ్ళు అన్నా కూడా వీళ్ళు చేస్తారు. చేసినందుకు వాళ్ళైనా కొద్ది రోజులకి మారుతారు. సో అలాంటివి చాలా అవసరం. ఈ జనరేషన్లో ఏంటంటే అవి నేర్పట్లే. మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉండట్లేదు. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక్కసారి కదా వాళ్ళని కలిసేది, దాంతో ఏదో అలా గడిచిపోతుంది. కానీ పిల్లలకి ఎలాగా మనము పెద్దవాళ్ళని కేర్ తీసుకోవాలి, ఇలాంటివి ఇవన్నీ కూడా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటాం. మా అమ్మ నాన్న వాళ్ళ అత్తగారికి మా అమ్మ చేసింది కాబట్టి నేను మా అత్తగారికి చేశాను. సో అది ఒక అంటే స్కిల్ నేను అక్కడి నుంచి నేర్చుకున్నదే. ఇక్కడ పిల్లలు నేర్చుకోవడానికి ఆ ఎగ్జాంపుల్స్ ఉండట్లే. ఎందుకంటే మనం దూరం కొడుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా అలాంటి ఎగ్జాంపుల్. రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకోరు. అప్పుడు చాలా డిటాచ్డ్ అంటే ఫ్యామిలీస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే మనము మొబైల్స్ వలన ఒకే రూమ్లో ఉన్నా కూడా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నాం. అలాంటప్పుడు ఇంకా ముసలి వాళ్ళు అయ్యి కనీసం మాట్లాడితే బాగుండు, కొద్దిగా టైం స్పెండ్ చేస్తే బాగుండు. ముసలితనంలో కావాల్సింది అదొక్కటే. అది చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడున్న పిల్లలు చాలా గ్యాప్ వస్తుంది. తర్వాత ముసలి వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే డిమాండింగ్గా అయిపోతున్నారు. అంతకంతకి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చినా కూడా ఇలా చూడట్లే, నన్ను అలా ఉండట్లే, ఇలాంటి డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. సో అవి కూడా ముసలి వాళ్ళల్లో కూడా మార్పు రావాలి. అందువలన ముసలితనం వచ్చే కొద్ది నన్ను అడిగితే అక్కడ కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. సో ఎలా అడ్జస్ట్ అవ్వగలాలి నీ ఫ్యామిలీతోటి, కొత్తగా వచ్చే అమ్మాయితోటి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా. అందుకనే ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ చాలా అవసరం. ప్రీమారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం మేము. ఖచ్చితంగా ప్రిపేర్డ్నెస్, వచ్చే అమ్మాయిని ఎలాగ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఆ అమ్మాయికి ఉన్న హాబీస్ ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న ఇష్టాలు ఏంటి, అదే దాన్ని తెలుసుకోవడంతో పాటు ఆమెకి రోజువారీ అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఒక టుగెదర్నెస్, అందరం కలిసి ఇలా ఒకళ్ళనోళ్ళు అర్థం చేసుకుని ఉండొచ్చు అనేది. అండ్ ఇవాళ రేపు ఫ్యామిలీ సెటప్ చాలా పడిపోతుంది. దీనివలన అంతకంతకి స్లోగా కుటుంబ వ్యవస్థ పోతుంది. అది పోకుండా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఫారినర్స్ రియలైజ్ అయ్యి వాళ్ళు ఫ్యామిలీస్ సెట్ చేసుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళకి మనలాగా ఇంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఇన్ని రిలేషన్స్, తర్వాత ఇన్ని రకాల పండుగలు, ఇన్ని రకాల అంటే ఆపర్చునిటీస్, కలవడానికి అవకాశాలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఎప్పుడో వచ్చే 1-2 పండుగలు తప్ప వాళ్ళకి కలిసే అవకాశం ఉంది. మన కల్చర్లో, భారతీయ సంస్కృతిలో ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా అందరం కూడా కలిసి ఉండాలి. ఒక ఫ్యామిలీని విడగొట్టకుండా ఆ ఫ్యామిలీని ఇంకా బాగా సపోర్టివ్గా ఎలా ఉండాలి,
ఇంకో ఫ్యామిలీ జలసీలు పడకుండా సపోర్ట్ చేయడం ఎలాగా, తర్వాత వాళ్ళు చెడు దారిలోకి వెళ్తుంటే వాళ్ళని మంచి దారిలో పెట్టడం ఎలా. పూర్వం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, సమిష్టి కుటుంబాలు ఉంటే మెయిన్ రోల్ అదే ఉండేది. నువ్వు చెడిపోతున్నావు లేకపోతే ఏదైనా తప్పుదారి పడుతున్నావు వాళ్ళని మళ్ళీ సెట్ చేయడానికి. ఇవాళ రేపు ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అని అనుకుంటూ మనం తప్పుదారిలో వెళ్తున్నామో తెలియట్లేదు, మంచి దారిలో వెళ్తున్నామో కూడా తెలియని కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.